మనం ఆరాధిస్తున్న దేవుడు మనం వర్ధిల్లాలని కోరుకున్న దేవునిగా ఎన్నో విషయాల గురించి ఈ మాసం అంతా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు వర్ధిల్ల చేసే దేవుడని, అయితే వర్ధిల్లే విషయంలో మొదట ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆ తర్వాత భౌతికంగా వర్ధిల్లాలి అనే విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. హిజ్కియా వర్ధిల్లాడు, దానికి కారణాలు ఏంటో నేర్చుకున్నాం. దావీదు వర్ధిల్లాడు, దానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. ఉజ్జీ అనే వ్యక్తి వర్ధిల్లాడు, దానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. గడిచిన వారాలు ఎవరి గురించి చెప్పుకున్నాం? ఉజ్జియా, ఆయన వర్ధిల్లాడు. దానికి కారణాలు రెండు మాత్రమే చెప్పే, చాలా విషయాలు ఉన్నాయి. దానికి కారణం ఏం కారణం చెప్పండి? ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, ఇది మొదటి మాట. రెండవది, ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏం చేశాడు? జకర్యా, తెలివి కలిగిన జకర్యా దినములలో ఆ బోధను అనుసరించిన వాడై దేవుణ్ణి అనుసరించాడు. అనుసరించినంత కాలం వర్ధిల్లాడు. అనుసరించక దూరం అయిపోయిన తరువాత భ్రష్టుడైపోయాడు. సరే, ఈ వారంలో ఈ విషయాలన్నీ కొనసాగించడానికి చాలా టైం పట్టింది, కానీ ఇక నేను ఈ వారంతో ఈ ప్రసంగాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. వచ్చే వారం నుంచి ప్రభు చిత్తమైతే క్రిస్మస్ విషయాలు మనం ధ్యానం చేస్తాం. క్రిస్మస్ అనగానే అందరి ముఖంలో సంతోషం కనబడింది, ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు దీనికి ఏ విధం చేతనైనా దీని ముగింపు పలకాలని నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొన్ని ముఖాలు కనబట్టలేదు, దేవుడే వారిని చూసుకొనును గాక. మంచిది. సమూయేలు పుస్తకం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదివితే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఈ రోజున సమూయేలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సమూయేలు గురించి మనకి కాస్తంత అవగాహన ఉంది, కొంతమంది లేని వాళ్ళకి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమూయేలు ఎవరంటే, దేవుని మందిరానికి వచ్చినటువంటి ఒక తల్లి. ఆమె ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆమె గొడ్రాలైనటువంటి కారణాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అత్యధికమైనటువంటి కోపాన్ని బట్టి, రోషాన్ని బట్టి, అనేకులు గొడ్రాలను నిందిస్తున్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకుంది. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? ఏం పేరు? ఏంది, మీరెవరు తెలీదా? హన్నా అనండి. హన్నా. ఆమె మొక్కుబడి చేసుకుంది, ప్రభువా నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారు, నా మీద నీ నింద తొలగించు, నాకు ఒక మగబిడ్డను దయచేస్తే నీ సేవకి ఇచ్చేస్తాను, నా మీద ఆ నింద తొలగిస్తే చాలు అని దేవునికి మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఆ మొక్కుబడిని బట్టి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకొని ఆ రాత్రి దేవుడు తన గర్భాన్ని తెరవగా ఆ గర్భవాసం నుంచి వచ్చినటువంటి కుమారుడే సమూయేలు. ఆ సమూయేలు పాలు విడిచిన తర్వాత ఆ తల్లి ఏ విధంగా అయితే దైవజనుడితో చెప్పిందో, దేవునికి ప్రమాణం చేసుకుందో, చెప్పినట్లుగానే తన కుమారుడు పాలు విడవగానే మాటను నిలబెట్టుకొని దేవుని సేవ కొరకు చిన్ననాటి ప్రాయంలోనే తన కుమారుని దేవుని సేవకు ప్రతిష్ఠితుడిగా ఇచ్చేసింది. ఆ కుమారుడైనటువంటి సమూయేలు ఏలి అనేటువంటి అప్పటికి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఏలి అనేటువంటి దైవజనుడి దగ్గర దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సందర్భం. తన కుమారులైతే, అనగా ఏలి కుమారులైతే దుర్మార్గులై, దుస్తులై, దేవుని నామానికే కళంకాన్ని తెచ్చేటువంటి వ్యక్తులుగా బ్రతికారు. కానీ
వారికి అంతకంతకు దుర్మార్గతలోనికి పడిపోయారు. కానీ ఈ సమూయేలు మాత్రం దేవుని సన్నిధిలో నిలిచిన వాడై దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ వచ్చాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు ఎంతగా వర్ధిల్లాడు అని అంటే, ఒక్క సమూయేలే, ఆ సమూయేలు ద్వారా ప్రజలందరికీ షిలోహ్ అనేటువంటి మందిరంలో ఆగిపోయినటువంటి వాక్య ప్రత్యక్షత మరలా సమూయేలు ద్వారా మరలా ప్రారంభమైంది. స్తోత్రం చెబుతారా? నిద్రపోవద్దు ఎవరు, నిద్రపోతే పేరు పెట్టి పిలుస్తా, జాగ్రత్త. ఆగిపోయిన దేవుని ప్రత్యక్షత మరలా సమూయేలు ద్వారా ప్రారంభమైంది. జనములకు ప్రవక్తగాను, రాజులను సహితం అభిషేకించేవానుగాను, యాజకునుగాను, న్యాయాధిపతిగాను ఇశ్రాయేలీయులకి దేవుని పక్షంగా సేవ చేశాడు. అతను వస్తుంటే రాజులు సైతం లేచి నిలబడగలిగినటువంటి స్థాయిలో సమూయేలు వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు బాగా గమనించాలి. ఇతడు ఎంతగా వర్ధిల్లటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యానంటే, ఈ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చదివితే, యెహోవా హన్నాను దర్శింపగా కనిను. జాగ్రత్త వినండి. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు బాగా గమనించాలి. ఈ సమూయేలు ఎంతగా వర్ధిల్లటానికి ప్రధానమైన కారణమట వాక్యం చెబుతుంది. ఈ సమూయేలు చిన్ననాటి నుంచే దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతూ వచ్చాడట. ఎక్కడ ఎదుగుతూ వచ్చాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతూ వచ్చాడు గనుక, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వ్యక్తి గనుక బాల్యం నుంచి తన జీవితంలో పెద్దవాడైన దాకా కూడా, ముసలవాడయ్యేంత వరకు కూడా అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడంటే, ఆ వ్యక్తి చిన్ననాటి నుంచే దేవుని మందిరంలో నిలిచిపోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్ననాటి నుంచి దేవుని మందిరంలో నిలిచి ఉండగలిగితే, బాల్యం నుంచే దేవుని సన్నిధిలో ఎవరైతే నిలబడి ఉంటారో వారు భవిష్యత్తులో వర్ధిల్లుతారు, అనేకులకు ప్రయోజనకారులుగా మారుతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. బాగా గమనించాలి దేవుని ప్రజలారా. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది కుటుంబాలు వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఏంటండి? దేవుని సన్నిధిలో నిలబడలేరు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి అనుభవం అనేకులకు లేకుండా పోయింది. దేవుని సన్నిధిలో నిలకడగలిగిన మనసు లేదు. దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు, అనేకుల క్రైస్తవుల బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తుల కుటుంబాల కూడా వారి పిల్లలు చిన్ననాడే దుర్మార్గులుగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో నిలబడలేకపోవటమే. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత దుర్మార్గులుగా మారడానికి కారణం దేవుని గూర్చినటువంటి జ్ఞానం వారికి లేకపోవటమే. దేవుని గురించినటువంటి బోధ వారి హృదయంలో లేకపోవటమే వారు పాపాత్ములు అవటానికి, దొంగలు అవటానికి, దుర్మార్గులు అవటానికి కారణం. ఇటు చూడండి, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి సమూయేలు వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ బిడ్డలు వర్ధిల్లాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని మీరు కోరుకోండి. చక్కగా సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్లో మీ బిడ్డలకు అవసరమైనటువంటి విషయాలను నేర్పడం జరుగుతుంది. వారు సమయానికి పంపితే కదా. మీరే 11:30కు వస్తున్నారు. 11:30 పాటలు ముగించే కార్యక్రమం అది. మీరే 11:30కు వస్తే, మీ పిల్లలు మీతో పాటు 11:30కి మీరు తీసుకొని వస్తే, వాళ్ళు ఏ టైంలో సండే స్కూల్లో కూర్చోవాలి మీరు చెప్పండి? 11:30కి ఆరాధన ప్రారంభం అయిపోతుంది. బిడ్డల మీద ఏమాత్రమన్న బాధ్యత ఉందా? ఒక సమయం లేదు, ఒక పద్ధతి లేదు. పిల్లలు ఎలా వర్ధిల్లుతారండి? మొక్కై వంగనది మానైనప్పుడు వంగదు, గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఏముందలే పిల్లోళ్ళే అని చెప్పి నువ్వు వదిలేసావంటే వాడి మనసు ముదిరిపోద్ది, మౌనైపోద్ది. ఆ తర్వాత నీకు లొంగడాడు. నీకు లొంగనోడు కనీసం దేవుడికైనా లొంగాలి. దేవుని బట్టి అయినా సరే నీకు విధేయత చూపుతాడు. దేవుని బట్టి విధేయత చూపాలంటే మొదట వాడు నేర్చుకోవాలి కదా. వాడు నేర్చుకోవాలంటే నువ్వు పంపాలిగా. నువ్వే 11 గంటలకు రెడీ అవుతావు ఆటో చూసి. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చింది బండి? 10 గంటలకే వచ్చేసింది. 11 గంటన్నర సేపు. అంటే చాలా మంది నేను గ్రహిస్తున్న విషయం ఏంటంటే బండి రావడం చూసి రెడీ అవడానికి వెళ్తున్నారు. ఎట బాగుపడతాయండి బతుకులో? అసలు 10:30 కూడా రాలేని పరిస్థితులు ఉంటే ఇంకేం చేస్తాం దాన్ని? మీరెప్పుడు రావాలి? పిల్లలు ఎప్పుడు తీసుకొని వస్తారు? వాళ్ళు సండే స్కూల్ ఎప్పుడు జరపాలి? ఆ తర్వాత వాళ్ళు బ్రష్లు అయిన తర్వాత కళ్ళల్లో ముళ్ళుగా మారిన తర్వాత బాధపడతా కూర్చోవాల్సి వచ్చింది. పిల్లల్ని పెందరాడి రెడీ చేసి పంపించేయాలని ఒక జ్ఞానం అనేది ఒకటి ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచిన సమూయేలు వర్ధిల్లుతూ వచ్చాడు. కొంతమంది అసలు ఆలోచన ఏముండదు. దేవుని మందిరానికి వాళ్ళ పిల్లలు తీసుకురావడం అసలు జాతి కాదు. వీళ్ళకి అసలు జాతి కాదు. నీ పిల్లలు దేవుని దగ్గరకు రాకపోతే, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతే వాళ్ళు ఎలాగ వర్ధిల్లుతారు? ఆదివారం వస్తే వాళ్ళని బరి తెగించే గాలికి వదిలేసి మీరు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి కనపడి వెళ్ళిపోతుంటారు. దుష్టుడైన అపవాది ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడో వాడి గుమ్మాల్లో తిరుగుతాడో, ఎవడి ద్వారా అవకాశం వస్తే వాళ్ళ ద్వారా ఇంట్లో ప్రవేశిస్తాడు. నువ్వు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని పోతే సైతాను గాడు వాళ్ళలో నుంచి వస్తాడు. వాళ్ళలో నుంచి నీలోకి వచ్చి, నీ ఇంట్లోకి వచ్చి, నీ కొంపలో గందరగోళాన్ని సృష్టిస్తారు. మరి దేవుని మందిరాన్ని కూడా తీసుకురాలేనంత భద్రత వద్దు. అది ఎంత మాత్రం క్షేమం కాదు. అది మీ పిల్లల మీద మీకు ఆప్యాయత ఉండొచ్చు, జాగ్రత్త ఉండొచ్చు. కనీసం దేవుని మందిరాన్ని కూడా తీసుకురాకుండా ఎంత భద్రత వద్దో అది మంచిది కాదు. దేవుని గురించిన వాక్యం తెలియజేయబడాలి. దేవుని సంగతులు తెలియజేయబడాలి. తల్లిదండ్రులైన వారు కొద్ది వయసు వరకు మాత్రమే తన పిల్లలకి ఏదైనా చెప్పగలరు. ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పడానికి నోరు కూడా రాదు, చెప్పడానికి ధైర్యం కూడా రాదు. చెబితే నీకు తిరుగుబాటు చేస్తాడు. కొంతమంది వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు ఆ పానీలే చిన్నపిల్లలే, వాళ్ళని కనీసం సండే స్కూల్ పంపని కానీ, కనీసం ప్రార్థన చేయమని కానీ, వాక్యం చదవమని కానీ చెప్పరు. పెద్దోళ్ళు అయిన తర్వాత, వాళ్ళు విరోధులు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ మీద బాగా భారం పెడతారు. రే ఏంది ప్రార్థనకు బావేంది? ఏందిరా రేత్రిపూట 11 గంటల 12 గంటల దాకా ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నావేంది అని అప్పుడు మొదలు పెడతారు. అప్పుడేమంటాడు? గాల్లే మర్యాదకు తిని పడుకో అని అంటారు. ఆమెకు బలం వచ్చింది, వాడికి బలం వచ్చింది, అవసరమైతే తిరుగుబాటు చేస్తాడు. పాస్టర్ గారండి, అసలు మా అబ్బాయి మా మాట వింటలేదండి, మా అమ్మాయి అసలు మా మాట వింటలేదండి అని అంటారు. కొంతమంది పరిస్థితి ఎట్లుండిద్దంటే మజ్జిగ చిలిగితే కుండ పగిలిపోద్దంట. ఏంది? మజ్జిగ చిలిగితే కుండ పగిలిద్దంట. అంటే దాని అర్థం ఏంది? కొంతమంది చిన్నప్పుడు వాళ్ళలో ఆ సుగుణాలు కనపడేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయరు. ఆ తర్వాత వాళ్ళ పెద్దోళ్ళైన తర్వాత వాళ్ళు చిలకటం మొదలు పెడతారు. అటు ఇటు అటు ఇటు, రే అటు చేయబాక, రే ఇది చేయబాక, అడుబాక మాయ్ ఏందది అని అంటారు. ఇక చిలికి 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 చివరికి ఏమైతే దాంట్లో వెన్న రావాలి, నువ్వు చిలుగుతా ఉంటా, లేని దాని నుంచి వచ్చింది. అది చిన్ననాటి నుంచి లేదు కదా, నువ్వు నేర్పలేదు కదా. లేని దాంట్లో నువ్వు వేసి ఎంత కాడిగా నువ్వు చిలికినా కానీ ఏమైతే చిలికితే చివరికి కుండ పగిలిపోద్ది. జాగ్రత్త. కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి అలాగే అయిపోయింది.
నువ్వు నేర్పంది, నువ్వు నీ బిడ్డలకు ఇవ్వండి, నీ బిడ్డల దగ్గర నుంచి నువ్వు ఎలాగ పొందుకోగలుగుతావు? నీ బిడ్డలు వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ నిలవాలి? దేవుని సన్నిధిలో నిలవాలి. అసలు నువ్వు ఎక్కడ నిలబడతావు నీకే తెలియదు. అసలు శనివారాలు ఆదివారాలు ఏదైనా సంఘ కూడికలు జరిగితే ఇదిగో నిన్నే, మిమ్మల్ని కాదు, దాంట్లో చూస్తుంటారు కొంతమంది రాలేక, తర్వాత ఆయన చూస్తారు కానీ నిన్నే. ఎక్కడున్నా దేవుని మందిరంలోనికి రావటానికే నీకు భారం, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటానికే నీ వల్ల పడదు అన్నా. తెగ అప్పులైపోతున్నాయి అన్నా. ఈ ఊరు వదిలిపెట్టి పోదాం అనుకుంటున్నానన్నా. ఊరు వదిలిపెట్టి పోతావు, అవసరమైతే దేశాలు కూడా వదిలిపెట్టిపోతావు. నీవు వర్ధిల్లేది దేవుని మందిరంలో కదా. దేవుని మందిరంలో నిలిచిన వాడు వర్ధిల్లుతాడు కదా. 92వ కీర్తన 13వ వచనంలో రాస్తున్న మాట దేవుని ప్రజలారా, చదువుతారా? 92వ కీర్తన 13వ వచనం. వారు దేవుని మందిరంలో నాటబడిన వారై ఆవరణలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడిన వారు, నిలిచి ఉన్నవారు ఆవరణంలో వర్ధిల్లుతారు. దేవుని ప్రజలను గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసి దేవుని మందిరంలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచిన కుటుంబాలు ఆవరణాల్లో వర్ధిల్లటం ప్రారంభిస్తారు. దేవుని మందిరంలో భక్తిలో నిలకడలేనివాడు బయట వర్ధిల్లటం సాధ్యం కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి, దేవుని ఆరాధించే వ్యక్తివి. దేవుని ద్వారా నువ్వు వర్ధిల్లాలంటే మందిరంలో నువ్వు నాటబడాలి, మందిరంలో నువ్వు నిలకడగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో బయట నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా, నీ పాడి పంటలు కానీ ఏదైనా కానీ అది వర్ధిల్లటం ప్రారంభిస్తాయి. ఇక్కడ నిలబట్టమే నీకు చేత కాదు. కొంతమంది మందిరానికి వచ్చి నెలలైపోయింది. వాక్యం చెబుతుంది, ప్రభు అంటాడు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి వేరైపోయి, దేవునికి దూరంగా ఉండి, దేవుని మందిరానికి దూరంగా ఉండి బాగుపడినాడు ఎవడండి? మేలు అనిపించిన వాడెవడండి? దేవునికి దూరంగా ఉండి నువ్వు ఎంత కష్టపడినా, ఎంత నీ జీవితంలో రాత్రనక పగలనక నువ్వు ప్రయాసపడినా నువ్వు వర్ధిల్లటం అనేది ఎప్పటికీ జరగదు. గుర్తుపెట్టుకో. దేవుని నమ్ముకున్న వ్యక్తివి దేవుని సన్నిధిలో నిలబడు. దేవుని సన్నిధి కాదని ఆదివారం కూడా కనీసం దేవుని సన్నిధిలో దేవునిని బ్రతికించినందుకు కృతజ్ఞతగా దేవుని ఆరాధించలేని బిజీ అయిపోమాక జీవితంలో ఖాళీ అయిపోతావు నువ్వు. గుర్తుపెట్టుకో. దేవుని మందిరానికి కూడా రాలేనంత బిజీ పనులు పెట్టుకోబాక. దేవుడిని గొప్ప విశ్రాంతి ఇచ్చేస్తాడు. ఆ విశ్రాంతి గురించి నేను చెప్పను. మరి ఫుల్ బిజీ అయిపోయావనుకో, దేవుడు కొంతకాలం రెస్ట్ ఇచ్చేస్తాడు. ఆ రెస్ట్ బహుభయంకరంగా ఉండిద్ది. కాబట్టి గమనించు, దేవుని మందిరంలో నాటబడినటువంటి నిలిచి ఉన్న సమూయేలు వర్ధిల్లాడు. ఈరోజు నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ నాటబడతారు? సినిమాల దగ్గర నాటబడతారు. దేవుని మందిరానికి రాకపోతే కనీసం ఎందుకు రాలేదని కూడా అడగరు కొంతమంది తల్లిదండ్రులు. వాడు అంతే బాని అని అంటారు. వాడు సినిమాలు ఏమిటి తిరుగుతున్నా చూస్తా ఉంటారు, వాడు తిరణాలకు తిరుగుతున్నా చూస్తా ఉంటారు. వాడు ఫోన్ పట్టుకొని ప్రతిరోజు ఇక దేంతో పని, ఒక ప్రార్థన లేదు, ఏమి లేదు, ఎట్టబడితే అక్కడ తిరుగుతున్నా చూస్తా ఉంటారు. చూడు 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 చూడు, వాడి నాశనాన్ని కూడా నువ్వు చూస్తావు ఖచ్చితంగా. ఈరోజు చూస్తా, నువ్వు అన్ని మౌనంగా ఉన్నావు కదా. నీ కొడుకంటే నీ కూతురంటే నీకెంత ప్రేమో. అది ముదిరి 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 ఇక పనికి రాకుండా పోతుంది. ఆ పానీలే, ఆ ఏందిలే అని నువ్వు అనుకున్నావంటే చివరికి నీకే ఇబ్బందికరంగా మారింది. గుర్తుపెట్టుకో. వాక్యం చెబుతుంది, పిల్లలు ఆయుధాలట, ఆయుధాలు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారట పిల్లలు. వాళ్ళ బాణాలు అంటోళ్ళు, ఆయుధాలు అంటోళ్ళు. ఆ ఆయుధాలు నువ్వు దగ్గర పెట్టుకోకపోతే
సాతాను వాడి చేతికి తీసుకుంటాడు. వాడి చేతికి తీసుకుని చివరికి నీ గుండెనే చీలుస్తాడు. వాడు నీకే ఇబ్బందికరంగా మారుస్తాడు. కనీసం కొంతమంది తల్లిదండ్రులు వారి పరిస్థితి కనీసం జీవితంలో వాళ్ళ పిల్లల్ని దేవుని మందిరంలోకి తీసుకురాలేనంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయారు. నువ్వు మంచి మార్గాన్ని సోపో, కానీ వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి నువ్వు కోరుకుంటావు. నువ్వు చూపకుండా వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళు ఎలాగుంటారు? కనీసం నీ బిడ్డలకు వాటిని గురించి నువ్వు చెప్పావా? అమ్మా సరే అయ్యింది, ఏదో అయ్యింది, దేవుని సన్నిధికి రా, ప్రభు నిన్ను బాగు చేస్తానని అంటావా? అరే జరిగేది ఏదో జరిగిపోయింది, దేవుని సన్నిధికి రండి అని మీరేమైనా అంటారా? పొరపాటు అనరు. గారాబం ఎక్కువ. గారాబం ఎక్కువైతే వాళ్ళు గుణపాలు అవుతారు. జాగ్రత్త. దేవుని మందిరంలో నిలవాలి. అసలు నీకే దిక్కు లేదు. ముందు ఒక క్రమంగా దేవుని మందిరకు వచ్చే అనుభవం లేదు. నా మాటలు మీకు కఠినంగా ఉన్నా కానీ దేవుని ప్రజలారా, మీరు వర్ధిల్లాలని ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నిలబడి ఉండాలి. ఆదివారం వచ్చిందంటే నీ అడ్రస్ ఎక్కడా? మందిరం అయి ఉండాలి. మందిరం అయి ఉండాలి. అబ్బో ఆదివారం వాళ్ళు కదిలించకూడదురా, ఆదివారం వాళ్ళు ఎక్కడికి రారు, చెప్పినా వాళ్ళు రారు, చెప్పడమే వేస్ట్ వాళ్ళకి అని అనుకోవాలా? ఆదివారం వస్తే వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉంటారు, వాళ్ళ మందిరంలోనే ఉంటారు అనేటువంటి ఒక గుర్తుపడిపోవాలి. ఏలూరు నుంచి జాంకాయలు వస్తాయి తెలుసుగా. ఏలూరు నుంచి జాంకాయలు వస్తాయి. ఆ జాంకాయలు సోమవారం పూట రావు, ప్రతిరోజు వస్తాయి కానీ సోమవారం పూట రావు. ఎందుకు రావంటే ఆ జాంకాయలకు వచ్చేవాళ్ళు, ఆ ఏలూరు జాంకాయలు మన ఆంధ్ర అంతా ఫేమస్. ఆంధ్ర అంతా ఫేమస్. సోమవారం పూట రావు అయ్యి. కారణం ఏంటంటే ఆ కాయలు కోసే వాళ్ళందరూ క్రైస్తవులు. ఆదివారం మొత్తం ఏసు రక్తం విజయ్ చర్చికి వెళ్ళిపోతారంట. ఆ వ్యాపారానికి పోరు. అందుకని సోమవారం పూట మన ఆంధ్ర మొత్తం జాంకాయలు అందం, ఏలూరు జాంకాయలు అందం. అసలు రాష్ట్రం మొత్తానికి తెలిసిపోయింది కానీ నీకే తెలియట్లా. నువ్వు అసలు ఒక ఆదివారం మానుకుంటే ఏదన్నా ఆగిపోద్దా? ఏది ఆగదో. కానీ నువ్వు మాత్రం ఆదివారం అంటే అసలు నీకు లెక్కే లేదు. అసలు నువ్వు ఏడుంటావు నీకే తెలియదు. కొంతమంది రెడీ అయ్యి కూడా ఆగిపోతారు. కాస్తంత కూలి వస్తుందంటే ఇక దేవుని మందిరాన్ని కూడా విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని పోషించేది వ్యక్తులు కాదు. గుర్తుపెట్టుకోండి. పని చేస్తేనే మనం బతుకుతా అనుకోబాకండి. పని ఇచ్చేది కూడా దేవుడే. దేవుడు పనికి పోతే పనిచేసే శక్తి, సామర్థ్యం, ఆరోగ్యం నీకున్నా నువ్వు ఇంటి దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. జాగ్రత్త. పని చేసేనే బతకాలన్నమాట వాస్తవమే, కానీ ఆ పని ఇచ్చేది కూడా దేవుడే. గుర్తుపెట్టుకో. అవసరమైతే నీ కోసం దేవుడు ఒక పనిని సృష్టిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పని కోసం పని చేయడానికే బతికినట్టు ఉన్నాడు చాలా మంది. పని అంటే ఇంక వాళ్ళకి మామూలుగా ఉండదు అనమాట. పని అంటే అసలు ఆగరు. ఏది ఏమైనా కానీ ప్రార్థన బతికినంత కాలం పోవాలి. మొదటి 4 రూపాయలు సంపాదించుకుంటే కదా, అట్టే సంపాదిస్తారు, అట్టే పెట్టేసోడ పెడతానే ఉంటారు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజల వాక్యం చెబుతుంది, దేవుని మందిరంలో నాటబడితే మీరు ఆవరణంలో వర్ధిల్లుతారు. గుర్తుపెట్టుకోండి. ఆదివారం మీ అడ్రస్ మందిరం అయిపోవాలంతే. దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాల్లో మీరు నిలబడిపోవాలంటే దేవుని మందిరంలో నిలబడిపోవాలి, నాటబడాలి. నాటబట్టం అంటే ఏంటి? దేవుని సన్నిధికి రావటం, ప్రార్థించటం, పరిచర్య చేయటం. మన జీవితంలో దేవుని మందిరంలో నాటబట్టం అంటే దానికి అర్థం దేవుని పెట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలో కనబడటం ఏంటంటే దేవుని మందిరంలో కనబడటం. రెండవదిగా ప్రార్థించట్లో నాటబడిపోవాలి. మనం ఏంది? ప్రార్థించట్లో నిలబడిపోవాలి, పరిచర్య చేయటంలో నిలబడిపోవాలి. ప్రార్థన ఉంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ కనపడాలి. ఇతడిగాడు ఎక్కడ ఉంటాడంటే ప్రార్థన జరిగే వాళ్ళ మధ్యలో ఉంటాడు, అక్కడ నాటబడిపోతాడు. ఇతగాడు ఎక్కడ ఉంటే పరిచర్యలో ఉంటాడు, పరిచర్య చేస్తాడు అనేటువంటి ఒక గుర్తుపడిపోవాలి దేవుని ప్రజలారా. కొంతమంది జీవితాల్లో
ఆ క్రమమైన అనుభవం అంటూ ఉండదు. ఏదో సరదాగా వచ్చిపోయినట్టుగా వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలోనికి రావటం వేరు, నిలబడటం వేరు. గుర్తుపెట్టుకోండి, ఏంది రావటం వేరు, మందిరంలోనికి రావటం వేరు, మందిరంలో నాటబట్టం వేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాటబట్టం అంటే ఏంటి? 122వ కీర్తన 6వ చరణాన్ని చదవండి. 122వ కీర్తన 6వ చరణం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు బాగా గమనించాలి, దేవుని ప్రజల వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధికి వచ్చేవారు క్రమంగా రావటం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉండకూడదు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలట. ఏం చేయాలి? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం చెబుతుంది. మీరు బాగా గమనించాలి, యెరూషలేమును ప్రేమిస్తే వర్ధిల్లుతారట. ఇంతకీ యెరూషలేములో ఏముంది? ఏముంది చెప్పండి. మీరు మౌనంగా ఉండండి, అన్నోళ్ళు చెబుతారు. ఎంతకీ యెరూషలేములో ఏముంది? సరే మీరు చెప్పండి. యెరూషలేములో క్షేమం ఉందా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. అసలు యెరూషలేములో ఏముంది? అది అధ్యాయుల ఆఖరి వచనం చదవండి. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెరూషలేములో దేవుని మందిరం ఉందండి, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ యెరూషలేము కొరకు ఎవరు ప్రార్థన చేసినా సంఘం కోసం ప్రార్థన చేయటం అన్నమాట దాని అర్థం. ఆ సంఘం కోసం ప్రార్థన చేయటమే కాదు, సంఘాన్ని ప్రేమించాలి. ఏం చేయాలి? సంఘాన్ని ప్రేమించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలో నాటబట్టం అంటే దేవుని ప్రజలారా క్రమంగా దేవుని మందిరంలోనికి రావటం మాత్రమే కాదు, కానీ నువ్వు వెళుతున్న సంఘ క్షేమం కోసం ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? నువ్వు వెళుతున్నటువంటి సంఘ క్షేమం కోసం ప్రార్థన చెయ్యాలి. అంత మాత్రమే కాదు, కేవలం ప్రార్థనే కదని చెప్పి ప్రార్థన చేయటం కాదు, నువ్వు ప్రేమించాలి కూడా. ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకంటే దేవుని మహిమ నిలిచేటువంటి ఆ మందిరంలో మీ కుటుంబాలు సరి చేయబడతాయి, మీ కుటుంబాలు వృద్ధిలోనికి వస్తాయి, మీ ఆధ్యాత్మిక జీవితాలు క్షేమాన్ని అనుభవిస్తాయి. నీ జీవితానికి సరిపోయినటువంటి ఒక మార్గదర్శకం, ఎలాగ బ్రతకాలో ఎలాగ బ్రతకూడదో, ఏది మంచో ఏది చెడో నీ జీవితానికి నీ బిడ్డలకు ఉపయోగకరమైనటువంటి వర్తమానం అక్కడి నుంచి చెందింది. కాబట్టి ఆ సంఘం క్షేమంగా ఉండాలి, ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, ఆ సంఘం కోసం నువ్వు ప్రేమించాలి కూడా. ప్రేమించడం అంటే ఏంటి? బాగా గమనించాలి. మన ప్రేమ మాటతో ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? మాట ఉండదు, అది క్రియతో ఉండాలి. కొంతమంది ఊరక మాటతో ప్రేమిస్తారు. అబ్బో భలే సేవకుడు అండి, మంచి సంఘం అండి అని అంటారు. కానీ సంఘాన్ని ప్రేమించడం జాతి కాదు వాళ్ళకే. సంఘాన్ని ప్రేమించడం జాతి కాదు వాళ్ళకి. సంఘం ఏదైనా అక్కర్లో ఉన్నప్పుడు, కొదువుల్లో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని ప్రేమించేవాడైతే ఆ సంఘ అక్కర్లో నిలబడతాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నేను పరిచర్యలో ఉన్నప్పుడు, సంఘంలో ఏదైనా ఒక అవసరత వస్తుందంటే వెంటనే సంఘాన్ని మార్చేస్తాడు. సంఘాన్ని మార్చేస్తాడు. అవసరమైతే చర్చికి రాడు, మానుకుంటాడు. ఎందుకు? వచ్చిన కాడి నుంచి ఇక సంఘంలో అక్కర్లు ఉన్నాయి, పాస్టర్ గారు ఇదిగో ఈ సంఘం మీదే కదా, సంఘ అక్కర్లు కూడా మనమే తీర్చుకోవాలి కదా, మరి ఎంతకంత సహకరించమని అంటారు. అందరిచ్చి మనం ఇవ్వకపోతే మళ్ళీ మనం లెక్కలోకి రాము. అసలు ఈ గొడవ ఎందుకు? అసలు ఈ గొడవ అంతా ఎందుకు? అసలు పోకుండా మానుకుంటే సరిపోద్ది అని అనుకొని కొద్ది రోజులు మానుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకో సంఘంలోకి వెళ్తాడు. సంఘం అన్నాక ఎక్కడైనా కానీ అవసరతలు ఉంటాయి కదండి, మరి అవసరతలు ఎవరు తెచ్చాలి? ఏంది మీరు మాట్లాడరు? ఇప్పుడు సంఘ అవసరతలు ఉంటాయి, ఎవరు తెచ్చాలి? ఏంది అసలు నాకు వినపట్ల. సంఘానికి వెళ్ళే వాళ్ళే తీర్చాలి. అసలు పురుషులంతా చాలా మౌనంగా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. ఆ సంఘంలో కూడా ఏదైనా అవసరం వచ్చిందనుకో మళ్ళీ ఇంకో సంఘాన్ని మారుతాడు. ఈ బతుకంతా ఇంకట్టే ఉండిపోతుంది.
వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు నన్ను వాక్యం చెబుతుంది. కొంతమంది రకరకాలైన చోట్ల వెదజల్లుతారు, దేవుని పరిచర్యలో వెదజల్లరు. ఆదివారం మాంసానికి ఎంత? 500 వెదజల్లుతారంతే. ఏసి రక్తం అన్నా, ఎందుకన్నా అంత ఖర్చు పెడతారంటే, పని చేసేది తినటానికేనన్నా. వామ్మో, పని చేసేది తినటానికేనంట, తిండి కోసమే పని చేస్తున్నాడంట. మరి అంత పని చేసేటప్పుడు తినొద్దంటన్నా అని అంటారు. వెదజల్లుతారంతే, వెదజల్లుతారంతే. ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే అసలు పొదుపే ఉండదు, వెదజల్లుతారు. బట్టలు కొనే దగ్గర వెదజల్లుతారంతే, ఏం తక్కువ చేయడానికి లేదు. నిన్న నేను బేకరీ దగ్గర పోతే ఒక ఆయన కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాడు. అది ఎంత అన్నాడు, ఇది ఎంత అన్నాడు. రేటు చెబుతున్నా, పర్లేదు కానీ అని అంటున్నాడు. పర్లేదు, ఎంతైనా పర్లేదు అని అంటున్నాడు. ఎక్కడైనా వెదజల్లడానికి ఇష్టపడతారు, కానీ దేవుని మందిరంలో వెదజల్లడానికి మాత్రం ఎంత అవసరం అంటావా? ఎంత అవసరం అంటావా అని ఇక్కడ ఆలోచిస్తారు. ఆ మాంసం దగ్గర తెల్లారి పొద్దున్నే దెయ్యం తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. 500 రూపాయలు జేబులు పెట్టుకొని దెయ్యం తిరిగినట్టు తిరుగుతారు. ఏంది ఇంకా కాలేదా, అప్పుడే ఏందిరా కసేపు ఆగిరా అని అంటారు. అసలు వాళ్ళు కొట్టు దిగుముందే వెళ్ళిపోతారు అన్నమాట. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం పాటలు అయిపోయి ఆరాధన కూడా అయిపోయేటప్పుడు కనపడతారు. కానుక సిద్ధపరచుకొని వస్తారు, బలమైన నోటు సిద్ధపరచుకొని వస్తారు. మీ దగ్గర ఈవిని ఆశించి నేను మాట్లాడట్లే, మీ దగ్గర డబ్బులు ఆశించి నేను మాట్లాడట్లేదు. దేవుని ప్రజలారా, నాటబడాలి. నాటబట్టమంటే ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఆ మందిరంలో ఉన్నటువంటి బాధ్యతలు కూడా చూడాలి కదా. ఆ వర్తమానాల ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితం బలపడుతుందిగా, దాని గురించిన ఒక బాధ్యత కూడా ఉండాలిగా. సంఘాన్ని ప్రేమించాలిగా. ప్రేమించేవాడు ప్రతి సందర్భంలో నిలబడతాడు. అనేక చోట్ల ధారాళంగా ఓపి ఎక్కువైనా పర్వాలేదు, మంచి డాక్టర్ దగ్గరికి పోతాం. అయ్యో మంచి మందులేనా, బాగా పనిచేస్తాయా, మంచి ఇయ్యే అని అంటారు. దేవుని మందిరం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చెయ్యి వెనకపోద్ది. నాకు అర్థం కావట్లా. నేను అంటాను, దేవుని ప్రజలారా, వెదజల్లితే అభివృద్ధి పొందుతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మర్చిపోమాకండి. వెదజల్లితే, దేవుని కొరకు వెదజల్లితే అభివృద్ధి పొందుతారు. అట్లనే మీ దగ్గర తీసుకుని నేను అలాగే దాచుకుంటున్నానా? పరిచర్యలో నేను కూడా వెదజల్లుతా. అవసరమైన చోట తప్పకుండా వాటిని ఖర్చు పెట్టేస్తా. దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరకు వస్తున్న మనము యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి. మా కోసం ఏం చేసుకోవడమే కష్టమైంది పాస్టర్ గారు. సంఘం కోసం మీరేం ప్రార్థన చేస్తారు? ఇక అసలు సంఘానికి వచ్చే వాళ్ళందరి పేర్లు మీకు తెలుసా? తెలీదో. ఏదో వాడు సొమ్ము వీడు తినేటట్టు, ఏం సొమ్ము ఆమె తినేటట్టు అయిపోగానే ఇక బుల్లెట్ కూడా దొరకరు, ఇక తుపాకీ గుండి కూడా దొరకకుండా పారిపోతారు. అసలు కొత్తగా ఎవరన్నా వస్తే పలకరించటం, అమ్మా ఏ ఊరి నుంచి వచ్చావు, ఏంది, ఎక్కడ ఉంటారు, ఏందని చెప్పి వాళ్ళతో కాస్త పలకరించి, సరే సంఘానికి వస్తూ ఉండండి అమ్మా, ప్రార్థన చేస్తూ ఉంటాము అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎవరు పాటికి వాళ్ళు తుపాకీ గుండి కూడా దొరకకుండా పరుగో. మనం వెళుతున్న సంఘం కోసం, క్షేమం కోసం మనం ప్రార్థన చెయ్యాలి. సంఘ క్షేమాన్ని మనం కోరాలి. కొంతమంది సంఘానికి ఒకవైపు వస్తానే మళ్ళీ అనేకుల విశ్వాసాలను దెబ్బతీస్తుంటారనమాట. అట్లాకపోయేవాళ్ళు ఇట్లా, అటు బాదంపా ఇటు బాదంపా, పోతే నువ్వు బోరాదా, అటు బాదంపా ఇటు బాదంపా. కొంతమంది తిరగమరిగిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకెళ్ళిపోతూ ఉంటారు. ఇటు పడితే అటు, ఏ గడ్డి పడితే ఆ గడ్డి తింటే రక్తం ఇచ్చాయి. హల్లెలూయా. కడుపు చెడిపోతుంది. హల్లెలూయా. మీరు బాగా గమనించాలి దేవుని ప్రజలారా, వాక్యం చెబుతున్నమాట. సమూయేలు దేవుని మందిరంలో నిలిచాడు కనుక వర్ధిల్లాడు. ఈ రోజున నీ బిడ్డలు వర్ధిల్లాలంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో నిలబడాలంటే, అప్పుడే వాళ్ళు వర్ధిల్లుతారు. నిలబడినటువంటి సమూయేలు వర్ధిల్లలేదా? చెప్పండి మీరు. వర్ధిల్లాడు. నీ బిడ్డలు నీవు దేవుని మందిరంలో నిలిచి ఉందురుగాక. మనం వెళుతున్నటువంటి, మనం నిలబడినటువంటి సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, సంఘాన్ని ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి.
ఈ సమూయేలు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ మందిరంలో పరిచర్య చేసేవాడయ్యాడు. ఆ మందిరాన్ని ప్రేమించాడు. ఆ మందిరంలో ప్రతి బాధ్యతను తీసుకునేవాడు కనుక మనుషుల దయ వచ్చింది, దేవుని దయ తన మీదకి వచ్చింది, తను వర్ధిల్లటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమయం పరిగెడిపోతుంది, చాలా విషయాలు ఉన్నాయి. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మౌవు వేయుదము. పాడదం, నీతిమంతులమై మౌవు వేయుదము. యేసు రక్తములోనే పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ నాటబడాలి చెప్పండి? సినిమాల దగ్గర, తిరణాళ్ళలోన చెప్పరే మీరు? బెత్తిలాట దగ్గర కొంతమంది అక్కడ నాటబడుతున్నారు కనుకనే వర్ధిల్ల లేకపోతా ఉన్నారు. సమయం దొరికితే ఏదో ఒక పని, ప్రార్థన చేసే అనుభవాలు లేవు, వాక్యం చదవటం లేదు, పనికి మాలిన వ్యవహారాలు మాత్రం బాగా ఎక్కువైపోయాయి. అందుకే వర్ధిల్ల లేకపోతుంది. దేవుని మందిరంలో మనం నాటబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. సరే, రెండో విషయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదవండి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా తీస్తే కనబడితే చదవండి. 738వ పేజీ, 6వ అధ్యాయం ఆఖరి వచనం 28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు గురించి వాక్యం చెబుతుంది, బాగా గమనించాలి. ఈ దానియేలు ఎవరంటే, ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నెబుకద్నెజరు అనే ఒక బబులోను రాజుకు అప్పగించాడు. బాగా గమనించాలి. బబులోను రాజు అనే నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి అనేకులు చంపి కొంతమందిని చెరగా తీసుకొని పోయాడు. ఎవరినంటే, చూడటానికి బాగున్న వాళ్ళని, మంచి తెలివితేట కలిగిన వాళ్ళని, వీళ్ళందరినీ తన రాజ్యానికి తీసుకెళ్ళాడు. ఎందుకనంటే వాళ్ళ తెలివితేటలో మన రాజ్య పరిపాలనకు ఉపయోగపడదని తీసుకెళ్లారు. వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి, చాలా మందిని తీసుకెళ్లారు. వాళ్ళలో దానియేలు ఒకడు. బాగా గమనించాలి. ఆ ప్రాంతానికి బానిసగా వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు కాలంలో. వెళ్ళిపోయిన ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి 127 సంస్థానాల పైన 3 ప్రధానులుంటే ఆ 3 ప్రధానులకు కూడా దానియేలు ప్రధానుడయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాగా గమనించాలి. ఈ దానియేలు ఈ యొక్క బబులోను దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను దేశాన్ని చాలా మంది రాజులు పరిపాలించారు. అంటే తనున్నటువంటి ఆ దేశంలో ప్రభుత్వాలు మారాయి, గవర్నమెంట్లు మారాయి, కానీ దానియేలు స్థానం మాత్రం నిలకడగా ఉండిపోయింది. స్తోత్రం చెప్పండి. ప్రభుత్వాలు మారిపోయాయి
రాజులు మారిపోయారు, దానియేలు మాత్రం మారిపోలా. దానియేలు ఉద్యోగం మాత్రం దానియేలుకు అలాగే ఉండిపోయింది. సుమారుగా 4-5 రాజులు మారిపోయారు, కానీ ప్రతి రాజు హయాంలో కూడా దానియేలు వర్ధిల్లుతూనే వచ్చాడు. స్తోత్రం చెప్పండి. అతన్ని తక్కువ చేయడం ఎవడి వల్ల కాల, అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని ప్రజలారా, మీరు బాగా గమనించాలి. ఈనాడు అనేకులు చేస్తున్న పని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఎట్లుండిద్దంటే ఆయా ప్రభుత్వాలపై ఆధారపడి ఉండిద్ది. వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు మనోళ్ళు చెలరేగిపోతారు, అంతే చెలరేగిపోతారు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ కనుక ఓడిపోయిందా, యేసు రక్తమే చెయ్యం. ఇక వాళ్ళ జీవితంలో పరిస్థితులు మామూలుగా ఉండవు. ఈ మధ్యకాలం ఒక సహోదరుడు పూజ ఏందయ్యా ఈ మధ్య కనపట్లేదంట అన్నా, వెళ్ళిపోయినా నా గుంటూరు వెళ్ళిపోయిన వాచ్మెన్గా ఉంటున్నాను అని అన్నాడు. ఏమైందయ్యా అని అంటే, మా గవర్నమెంట్ పోయింది కదన్నా అంటున్నా. మన గవర్నమెంట్ పోయింది కదన్నా అంటున్నాడు. వాళ్ళ గవర్నమెంట్ లో బాగానే వర్దిల్లాడు, ఊర్లో మనోడే కింగు. గవర్నమెంట్ మారింది, మనోడు బేకారుడు అయిపోయాడు. దానియేలు అలాగ లేదు. ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, 5 గవర్నమెంట్లు మారినా, 5 రాజులు మారినా తన స్థానం ఎవడు కదిలించలేకపోయాడు. స్తోత్రం చెప్పండి. ప్రతి హయాంలో, ప్రతి రాజు హయాంలో అతడు వర్ధిల్లుతూనే వచ్చాడు. అతను ఎవడు ఆపడం జాతి కాలేదు. కొంతమంది అనుకుంటున్నారు, ఇగో 5 ఏళ్ళు మౌనంగా ఉన్న తర్వాత మన సంగతి మనం చూద్దాం అని అంటున్నారు కొంతమంది. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఎప్పుడు ఆ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తెగదిరిగి ఎప్పుడు కద్దరు సక్కాలేసి తెగదిరిగే ఓడు. అంతకుముందు పోయిన 5 ఏళ్లలో ఏందన్నా, ఈ మధ్య సరిగా బండి కూడా లేదు, ఇస్త్రీ పట్లు ఎట్టిపోయినా ఏమైపోయినావు ఏందన్నంటే, కూలి పనికి పోతున్నానన్నా అని అన్నాడు. ఇదేందన్నా, మీ ఊర్లో ఎవరైనా సరే ఏదన్నా ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరాలు ఉంటే నిన్నే వచ్చి కలిసేవాళ్ళు, అసలు 10 మంది చుట్టూ, ఎప్పుడు నీ చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు, ఏంది ఈరోజు నువ్వు కూలికి పోవటం ఏందన్నా అని అంటే, ఏం చేస్తావు అన్నా, మన గవర్నమెంట్ పడిపోయిందన్నా అన్నాడు. అసలు ఎట్లాంటి వాటిని నువ్వు నమ్ముకున్నావు, ఎట్లాంటి వాటిని నువ్వు ఆధారం చేసుకున్నావు? దానియేలు అలాంటి వాడు కాదు. రాజులు మారారు, ప్రభుత్వాలు మారాయి, దానియేలు మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ అనుకూలతలోనే కాదు, నీ ప్రతికూలతలు కూడా నిన్ను వర్ధిల్లేటట్లుగా దేవుడు చేయగలడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని ప్రజలరా, సమయం అయిపోతుంది కాబట్టి నేను ఊరక చెప్తున్నా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం 22వ వచనం కనుక చదివితే, దానియేలు మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి నింద మోపడానికి కూడా అవకాశం లేనటువంటి నిర్దోషమైన జీవితాన్ని జీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు ఎలాంటి జీవితాన్ని జీవించాడు తెలుసా? నింద మోపటానికి కూడా అవకాశం లేనంత నిర్దోషంగా బతికాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అసలు నేడున్న గవర్నమెంట్లను బట్టి, పరిస్థితిని బట్టి చూస్తే అధికారులతో సహా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసులతో భయపడిపోతున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయి అని. దానియేలు మాత్రం ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ భయపడలా. కారణం ఏంటో తెలుసా? గవర్నమెంట్ మారినా కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే బాగా గమనించాలి, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా నిందించడానికి అవకాశం లేకుండా పనిచేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంది? నిందించడానికి అవకాశం లేదు. కనీసం ఒక నింద మోపడానికైనా ప్రయత్నించారు. ఏ విధంగా చేతనైనా సరే, ఈ దానియేలు తప్పుడోడు, ఇతడికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయడు అని ఏదో ఒక కేసులో ఇరిగిద్దామని చూసినా కానీ ఒక్క కారణం దొరకలేదంట వాళ్ళకి. ఒక కారణం దొరకల. నిర్దోషిగా బ్రతికాడు. దేవుని బిడ్డలారా, మీరే బాగా గమనించాలి. మన జీవితంలో వర్ధిల్లాలి అని అంటే మీరు బాగా గమనించాలి. కుటుంబాలు వర్ధిల్లాలంటే దేవుని దృష్టికి మాత్రమే, మనుషుల దృష్టికి మాత్రమే కాదు, దేవుని దృష్టి కూడా మనం నిర్దోషులుగా బ్రతకాలి. కనీసం నిందించడానికి అవకాశం ఇవ్వకుండా బ్రతకాలి. చాలా పారదర్శకంగా, చాలా నిజాయితీగా, చాలా నమ్మకంగా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాడాలి. దేవుడు మనకిచ్చినటువంటి పనిని చాలా జాగ్రత్తగా, నమ్మకంగా కొనసాగించాలి. దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్న వాక్యం చెబుతుంది.
నీతిగా బతికినోడు ఎవడికి భయపడాల్సిన అక్కర్లేదు. అంతేనంటారు కాదంటారు. ఎక్కడ భయపడాల్సిన అక్కర్లేదు, ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అంటాను దేవుని ప్రజలారా, కొంతమంది ఆ పరిపాలించే వ్యక్తులకి కొమ్ము కాసేసి రకరకాలైన వాటికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవడు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవడు శాశ్వతం కాదు, ఏ నాయకుడి శాశ్వతం కాదు, ఏ అధికారి శాశ్వతం కాదు, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. నువ్వు నీతిగా బతికితే, నువ్వు నీతిగా చేస్తే నీ నీతి నిన్ను కాపాడిద్ది. అంతే. భయపడాల్సిన అక్కర్లేదు, పారిపోవాల్సిన అక్కర్లేదు. ఒకప్పుడు చెలరేగిన వాళ్ళు ఇప్పుడు కనుమరుగైపోయారు. వస్తున్నారా ఇటు? దేవుని బిడ్డలారా, యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికితే ఎప్పుడు భయపడాల్సిన అవసరం. యథార్థవంతులకు దేవుడు తప్పక వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యథార్థంగా బ్రతకండి. ఏదొచ్చినా, ఏమైనా, ఎవరొచ్చినా సరే నువ్వు యథార్థంగా బతికితే నువ్వు ప్రతి సందర్భంలో వర్ధిల్లుతావు. దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ప్రతి చోట దేవుడు మిమ్మల్ని ఏ చోట ఉంచాడో ఆ పనిలో నమ్మకంగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. ఆ యథార్థంగా బ్రతికిన వాళ్ళు వర్ధిల్లుతారు. గవర్నమెంట్ మారిందని దానియేలు మార్చలా. ఏడు వాడు పక్షంగా చేసినాడు రా, మనకెందుకని చెప్పి మార్చలా. ఎందుకో తెలుసా? దానియేలు అంటే యథార్థవంతుడు పోతే దక్కడని వాళ్ళకి తెలుసు. అయ్యా, అర్థమవుతుందా? దానియేలు అంటే యథార్థవంతుడు పోగొట్టుకుంటే మనకే నష్టం అని రాజులు మరణ, కానీ దానియేలు మాత్రం అదే స్థానంలో ఉండిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు లంచగొండోడైతే, దానియేలు అన్యాయస్తుడైతే, అవినీతిపరుడైతే రాజు మారంగానే దానియేలు ఉద్యోగం ఊడిపోయేది. నీతిగా బతికాడు, యథార్థమైన జీవితాన్ని జీవించాడు, కనీసం నిందించడానికి అవకాశం లేని జీవితాన్ని జీవించాడు. ఒక క్రైస్తవుడు దేవుని ప్రజలారా నిందించడానికి అవకాశం లేని జీవితాన్ని జీవించాలి. ఈనాడు ఎంతో మంది పలు విధాలైన నిందల మధ్యలో వారి జీవితాలు కొనసాగిస్తా ఉన్నారు. నువ్వు అనుకుంటావు నా గురించి ఎవరికి తెలియదులే, నువ్వు అనుకుంటావు అందరికీ తెలుసు. అందరికి తెలుసని నీకు తెలియదు, అందరికి తెలుసని నీకు తెలియదు, కానీ నీ సంగతి అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. జీవితంలో వర్ధిల్లేకపోవడానికి కారణం నిందలతో కూడిన జీవితం. ఒక్కొక్కరి మీద చాలా నిందలు ఉన్నాయి, చాలా నిందలు ఉన్నాయి. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నిందలతో బతకకూడదు. ఒక క్రైస్తవుడు నిందారహితమైన జీవితాన్ని జీవించాలి, నిర్దోషమైన జీవితాన్ని జీవించాలి. అనేకులు రకరకాలుగా అనేకుల పైన నిందించేటువంటి అవకాశాలు ఇవ్వమాకండి మీరు. కొంతమంది మీద ఉన్న నిందలండి అవి సామాన్యమైనవి కావు. బాగా గుర్తుపెట్టుకోండి. నీ ద్వారా ఏ కుటుంబానికి నష్టం జరగకూడదు, నీ ద్వారా ఏ భార్య భర్తల మధ్య గొడవలు రాకూడదు, నీ ద్వారా ఏ తల్లిదండ్రులు బిడ్డలకు కాకుండా పోకూడదు. యథార్థమైన జీవితాన్ని జీవించాలి. అలాగే యథార్థమైన జీవితాన్ని జీవిస్తే, అలాగే యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి తీసుకెళ్ళి అన్యాయంగా తీసుకెళ్ళి సింహాల గుహలో వేసారు. సింహాల గుహలో ఎత్తి ఏమైనాయి? సింహాలు నోరు మూసాయి, ఏసు రక్తం ఇచ్చాయి. హల్లెలూయా. సింహాలు నోళ్ళు మూసాయి. కారణం ఏం జరిగింది? సింహాల మీద ఫైటింగ్ చేశాడా దానియేలు? చెప్పండి. సింహాల మీద దానియేలు ఫైటింగ్ చేశాడా? ప్రార్థన చేశాడా? ఫైటింగ్ చేశాడా? ప్రార్థన చేశాడా? ప్రార్థన కూడా చేయలా. మీరు ఓడిపోయారు ఇక్కడ. ప్రార్థన కూడా చేయలా. ఒకవేళ ప్రార్థన చేశాడని రాసుంటే నాకు చూపించండి, నేను నేర్చుకుంటా. ప్రార్థన కూడా చేయలా, మౌనంగా ఉన్నాడు. దానియేలు నిర్దోషత్వమే సింహాల నోళ్ళు మూసేటట్లు చేసింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దానియేలు నీతితో కూడిన జీవితమే సింహాల నోళ్ళను మూపించేటట్లుగా చేసింది. దేవుడు తన నిర్దోషత్వాన్ని చూశాడు, చూసి ఆ శ్రమ తన మీదకి రాకుండా సింహాల నోళ్ళను మూసాడు. నేను ఒక మాట అంటా, వినండి. నీ జీవితంలో కూడా కొన్ని కష్టాలు వస్తాయి, బాగా వినండి.
ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి అనారోగ్యాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు. వాటిలో నువ్వు నాశనం కాకుండా చేసేది ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన కాదు, నువ్వు పాడే పాట కాదు, నేను చేసే ప్రసంగం కాదు. మన నీతి కలిగిన జీవితమే మనల్ని కాపాడింది. మన యథార్థమైన జీవితమే. ఆ పరిస్థితి ఏమాత్రం హాని లేకుండా, హాని చేయకుండా, ఒకవేళ నీ దగ్గరికి వచ్చినా అది మౌనంగా వెళ్ళిపోద్ది, కానీ నీకు హాని చేయదు. అదే దానియేలులో ఏదన్నా దోషం కనపడితే పొడుం చేసేసేయి, ఏజు రక్తం ఇచ్చేయి. నీకు రోగాలు రావని రాసుకుంటావా? నీకు ఏ అపాయం రాదని నీకు తెలుసా? అవి వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీ ద్వారా ఎవడు నష్టపోకూడదు, ఏ కుటుంబం నష్టపోకూడదు, ఏ కుటుంబం నష్టపోకూడదు, ఏ వ్యక్తి నష్టపోకూడదు. నీ ద్వారా ఏ భార్య భర్త మధ్యలో ఎడబాటు కలగకూడదు. నీ ద్వారా ఏ తల్లిదండ్రులకి బిడ్డలు కాకుండా పోకూడదు. నిర్దోషమైన జీవితమే, నీ నిజాయితీ మాత్రమే దేవుడు చూసి నిన్ను కాపాడుతాడు. గుర్తుపెట్టుకో. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా ఏమన్నాడు? నన్ను బతికించన్నాడా? నేను ఎట్ట బతికాను గుర్తు చేసుకోయా అన్నాడు. యథార్థంగా సత్యంగా ఎలాగ భక్తి చేశాను గుర్తు చేసుకో ప్రభు అంటే దేవుడు గుర్తు చేసుకుని 15 సంవత్సరాలు బతికించాడు. అదే ప్రార్థన మనం చేయడానికి దమ్ముందా? మన ద్వారా నష్టపోయిన వారు ఎంతో మంది. కొంతమంది చెయ్యరు, చేసే వాళ్ళకు సహకరిస్తారు. తొందరపడబాక, నీకు కూడా వచ్చింది ఆ టైం. అదేమి లేదన్నా, ఊరకు వాళ్ళ ఒక మాట చెప్తే ఆ మాట ఇటేస్తాను, ఇటోళ్ళు చెప్తే అట్టేస్తాను, అంతేనా, అసలు నాకేం సంబంధం లేదన్నా అని అంటారు. తొందరపడమాక, నీ దగ్గరికి కూడా వచ్చిద్ది, నీ దగ్గర కూడా వచ్చింది. అదే సమయం నీ దగ్గర కూడా వచ్చింది. దేవుడు చూస్తూ మౌనం. దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తుతావు నువ్వు దాన్ని కోసుకుంటావు, అంతే. ఇంకా అట్లాంటి పనికి మళ్ళీ ఆ మధ్యవర్తి మధ్యలో నడిపే ఆ వ్యవహారాలని ఇప్పుడైనా మానుకో. ప్రభు తప్పైంది నువ్వు ఒప్పుకొని ఇకనైనా విడిచిపెట్టు. నేను చేయట్లేదు కదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడబాక. కొందరి జీవితాలు ఇలాంటి బాగా అలవాటు అయిపోయినాయి. అసలు నీ వయసు ఎంత, నీ వ్యవహారం ఎంత, నువ్వు చేసే పనులేంటి, అసలు నీకెందుకు? నాశనం అయ్యేవాళ్ళు ఒక పక్క నాశనం అవుతుంటే నువ్వు మళ్ళీ దానికి సహకారం. దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు, దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. ఇప్పుడు అర్థం కాదు, కాస్త వయసు మీద పడితే అప్పుడు అర్థమయ్యేటట్టుగా చేసేస్తాడు దేవుడు, అంతే. యాకోబు ఒక్కడే చేశాడు, శిక్ష అప్పుడు రాలా. యాకోబుకు పెళ్ళై పిల్లలు పుట్టినప్పుడు వచ్చింది శిక్ష. బాధ అధికమైంది, గుర్తుపెట్టుకో. ఒక యథార్థమైన జీవితం కలిగిన వాడు గనక నిందించడానికి కూడా అవకాశం లేదు గనక దానియేలు వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక యథార్థమైన జీవితాన్ని జీవిద్దాం. మన యథార్థతే మనల్ని వర్ధిల్ల చేసేది, గుర్తుపెట్టుకో. కొంతమంది ఎప్పుడు కొన్ని కొంపల్లో దూరి అక్కడే ఉంటుంటారు. కారణం ఏంటంటే అటు ఇటు వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. ఓ బోల్డ్ అంతమందిని చూశానండి, బోల్డ్ అంతమందిని చూశాను. ఏ పని నీకు? ఈరోజు వాళ్ళ పిల్లలు బాధపడితే రేపు నీ పిల్లలు బాధపడతారు. ఈరోజు వాళ్ళ భర్త బాధపడితే రేపు నీకు కూడా వచ్చిందే. ఆ కుటుంబంలో ఎల్లాలు కన్నీరు విడితే రేపు నీకు కూడా ఆ రోజు రాక మానదో. ప్రేమ కలిగిన దేవుడు హెచ్చరిస్తున్నాడు, అంతే. యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. ఏందో సందర్భంలో అన్ని గుర్తొచ్చేస్తున్నాయి నాకు. హల్లెలూయా. ఎక్కడైనా మారు మనసు పొందుదాం. సరే, 2 విషయాలు. సమూయేలు వర్ధిల్లాడు. కారణం ఏంటి? దేవుని మందిరంలో నాటపడ్డాడు, నిలిచిపోయాడు. రెండవదిగా ఎవరి గురించి? దానియేలు వర్ధిల్లాడు. కారణం, నిందించడానికి కూడా అవకాశాలు, నిర్దోషమైన జీవితాన్ని జీవించాడు. ఆ నిర్దోషత్వమే సింహాల నోళ్ళు మూసినట్టు చేసింది. 5 నిమిషాల్లో ముగిస్తా. చివరికి ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదవండి.
39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా యోసేపును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. బాగా వినండి. యోసేపుకు దేవుడే తోడై ఉన్నాడట, అందుకని అతడు వర్ధిల్లాడట. మీరు బాగా గమనించాలి. యోసేపు ఎవరు తోడున్నారు?